నీ కొడుకు ఓటేసిన నాయన నువ్వు ఉండాలే బాగుంటది అనుకున్నాం కానీ ఇంత అన్యాయమో నాయన. నా కొడుకు తప్పు కాదు, మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి. ఓనర్స్ తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు. అవును, రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు. అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది, ఒక్క 2 నెలలు టైం అడుగుతున్నాం. 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్లు పోసుకుందయ్యా నా కోడలు. నీ కొడుకు తెలుసు అన్న వంశం అంటే ఏంటి అనేది, పిల్లలు అంటే ఏంటని. మేము ఎంత కష్టపడ్డా దేవదు మమ్మల్ని ఇంత తగలబెట్టేయండి. ఒకరోజు ఎప్పటికైనా సచ్చేదే, ఒకరోజు ఇంత తగలబెట్టేయండి నన్ను. ఈ కొట్లాటలు, ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి, ఒకరోజు తగలబెట్టేయండి. ప్రాణం మీద నాకు ఆశ లేదు, ఎప్పటికైనా సచ్చేదే. ఇంకేం చూస్తాము. నా సామాన్ పోయే వరకు నేను నా కొడుకు ప్రతి కష్టం. నా సామాన్లు పోయినాక గుళ్ళ కొట్టుకొని ఏమైనా చేసుకోండి. సామాన్లు పోతాయి, మా సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. సామాన్లు పోయే వరకు నేను గుళ్ళ కొట్టండి. నా సామాన్లు నాకు కావాలి. నా కొడుకుది ప్రతిదీ కష్టము. ఈ ప్లేస్ అంటే నాది కాదు ప్లేస్ నాది కాదు. నా కొడుకు 2 తీసుకున్నాను. సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. నా కొడుకు అయితే అదృష్టం గుంజుకోలేదు. నా కొడుకు ఇంకా ఇంత డబల్ కడతాడు. నేను అది ఆశిస్తున్నాను. నా కొడుకు గురువులాగా దొరికిండు. చేస్తాడు. కాంగ్రెస్ రావాలని మరీ పోరాడాడు సార్ తెలుసా. ఇప్పుడు తనే స్వయంగా తన నోటి నుంచి అన్నాని, నా నోటి నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు లేవన్నా చెప్తున్నాడు తెలుసా. మీడియా వద్దు ఎంత బాధ వేస్తుంది తెలుసా. తనకు ఒక ఉపాధి కదా, కాంగ్రెస్ కార్యకర్త అన్ని పనులు పెట్టుకొని పోయేవాడు తెలుసా. నాకు చెప్పేవాడు కాంగ్రెస్ వస్తే అది వస్తుంది అన్న, ఇది వస్తుంది. చెప్పినా ఏం చెప్పినా వద్దు పద. ప్రాణాలు పోయినాక ప్రాణాలు వస్తాయా సార్? ఏమైనా చేసుకొని తక్కువ వాళ్ళకి ఎవరు సార్ గతి? ఇక్కడ బతుకుంటే వేరే రెంటెడ్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇంతవరకు ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఓనర్లకు ఇంటిమేషన్ ఇస్తే ఇక్కడ ఇంటిమేషన్ ఎవరికి తెలియకుండా వచ్చి ధనాదాన్ని ఉదయం కులగొట్టి నువ్వులు పెట్టు, తర్పణం పెట్టు. రోజు ప్రాణం విద్యా ఎంగేజ్మెంట్ వదలాలంటే అంత బాధ అయింది. వీళ్ళ జీవితాలు పోతే ఎంత బాధ. ఒక్క రోజు ఎంగేజ్మెంట్ కి విద్యా నీ కొడుకు ఓటేసిన నాయన నువ్వు ఉండాలే బాగుంటది అనుకున్నాం కానీ ఇంత అన్యాయమో నాయన. నా కొడుకు తప్పు కాదు, మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి. ఓనర్స్ తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు. అవును, రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు. అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది, ఒక్క 2 నెలలు టైం అడుగుతున్నాం. 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్లు పోసుకుందయ్యా నా కోడలు. నీ కొడుకు తెలుసు అన్న వంశం అంటే ఏంటి అనేది, పిల్లలు అంటే ఏంటని. మేము ఎంత కష్టపడ్డా దేవదు మమ్మల్ని ఇంత తగలబెట్టేయండి. ఒకరోజు ఎప్పటికైనా సచ్చేదే, ఒకరోజు ఇంత తగలబెట్టేయండి నన్ను. ఈ కొట్లాటలు, ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి, ఒకరోజు తగలబెట్టేయండి. ప్రాణం మీద నాకు ఆశ లేదు, ఎప్పటికైనా సచ్చేదే. ఇంకేం చూస్తాము. నా సామాన్ పోయే వరకు నేను నా కొడుకు ప్రతి కష్టం. నా సామాన్లు పోయినాక గుళ్ళ కొట్టుకొని ఏమైనా
చేసుకోండి. సామాన్లు పోతాయి, మా సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి.